హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్స్ ఆహ్, జీతాల సమస్య అండి. ప్రభుత్వ వ్యవస్థలో కీలక స్తంభాల విలువ ఏంటి? అసలు తక్కువ జీతాలతో ఎలా బ్రతకాలి వీరు? ప్రభుత్వానికి పునాదులే వీరు. కానీ జీతం మాత్రం శూన్యంలో ఉంటుంది. మరి ఏంటి ఇలా సమస్య? ఎందుకు ఇలా జీతాలు తక్కువున్నాయి? సో, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే, ఒకవైపు ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలోని డిగ్రీ చదివిన విద్యావంతులైన యువత ప్రతి శాఖకు అత్యంత కీలకమైన వెన్నెముకగా, అంటే కీలక స్తంభాలుగా పనిచేస్తున్నారని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము. సో, పరిపాలన అనే భవనాన్ని మోస్తున్న అసలైన పునాదులు వీరే అని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. కానీ మరోవైపు అదే వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్‌ల ప్రాథమిక జీతం నెలకు కేవలం 24,000 నుంచి ఉంటుంది. సో, ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కీలక స్తంభాలు అనే గౌరవప్రదమైన మాటకి రూ. 24,000 అతి తక్కువ వేతనాన్ని మధ్య ఉన్న ఈ భారీ అంతరాన్ని, అసలు దీనికి కారణం ఏమిటి? ఈ రెండిటి మధ్య పొంతన ఎందుకు కుదరటం లేదు అనేది తెలుసుకుందాము. సో, యాక్చువల్‌గా ప్రస్తుతం ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్‌లకి రూ. 24,280 ఇస్తోంది. ప్రాథమిక వేతనాన్ని ఇనిషియల్‌గా. సో, ఇది ప్రభుత్వ పాలనలో ఒక కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు తగినంత విలువ లేదా? అంటే లేదనమాట. సో, ఇప్పట్లో ఈ రోజుల్లో ఈ రూ. 24,000 అనేది సరిపోదు. సో, అంత చదువు చదివి ఈ విధంగా తెచ్చుకొని గూడా తక్కువ వేతనాలతో పని చేయాల్సొస్తుంది. సో, ఎక్కువ పని భారం పడేది వీళ్ళపైనే. కానీ వీళ్ళు చేయాల్సిన పని మాత్రం వీళ్ళకొచ్చే జీతాలు మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. ఇక విద్యార్హత మరియు వేతనంతో విభేదం. సో, ప్రభుత్వ ఉద్యోగం కోసం డిగ్రీ పట్టా అవసరం. కానీ అందుకు తగిన జీతాలు ఇవ్వటం లేదు. సో, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నట్లయితే తగినంత జీతాలు రావటం లేదు. డిగ్రీ పూర్తి చేసిన యువతకి కనీసం జీవన ప్రమాణాలు కనీస జీవన ప్రమాణాలు అంటే వారికి తగువైనటువంటి ఆర్థికంగా వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ కూడా వారికి దక్కడం లేదు. మరి నిత్యావసర ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇంటి అద్దె, పెట్రోలు ద ధరలు పెరగడం, వీటన్నిటితో ఈ యొక్క రూ. 24,000 ఏ మూలకు సరిపోదు. సో, వాస్తవానికైతే సరిపోదనమాట. పట్టణాలలో కావచ్చు, అలాగే సిటీలలో ఎక్కడున్నా సరే ఆ అమౌంట్ అనేది సరిపోదు. మరి ఈ విధంగా జరుగుతున్న ద్రవ్యోల్బణంలో ఈ అమౌంట్ సరిపోవటం లేదు. జీతంలో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు? జాతీయ బ్యాంకు, ఎస్ఎస్‌సి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చాలా తక్కువే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇతర రంగాల్లో డిగ్రీతో ఉన్న ఉద్యోగులకు స్టార్టింగ్‌లో 40,000 నుంచి 45,000 వరకు వేతనం అయితే ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. సో, ఇప్పుడు ఎయిత్ పీఆర్సీ గనక అమలైనట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా స్టార్టింగే వారి సాలరీ కూడా 50,000 పైనే వస్తుంది. సో, ఇటువంటి తరుణంలో ఇది దాదాపు సగం అనుకోవచ్చు. మరి జూనియర్ అసిస్టెంట్‌లు పని ఎక్కువగా చేసే పనేంటంటే డేటా ఎంట్రీ, దరఖాస్తులను పరిశీలించడం, పత్రాలను సరిగ్గా నిర్వహించడం, అంటే వీటిని భద్రపరచడం అన్నమాట. వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వడం ఆఫీసర్‌లకి. మరి ఇక్కడ ఎక్కువ పని ఉండేది వీరికే. ఒక చిన్న తప్పు వల్ల ప్రజల హక్కులు కూడా కోల్పోవడం జరుగుతుంది. అంటే వీరు ఏమన్నా చిన్న మిస్టేక్ చేస్తే, ఒక ఫైల్ పోయినా వీటికి చాలా విలువైనవన్నమాట. వెలకట్టలేనిది. సో, ఇటువంటి జాబ్‌లో వీరుంటారు. ఇక వేతన స్కేల్ పెంచేందుకు పీఆర్సీ నిర్ణయం ఆలస్యమవుతోంది. సో,
పే స్కేల్స్ అన్నా పెరుగుతాయా అంటే పీఆర్సీ ఆలస్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఉన్నటువంటి ఒత్తిడి ఆహ్, డామినో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక ఉద్యోగుల తప్పనిసరి మరియు వీలైనంత త్వరగా వీరు అనే పదాలు ఉపయోగించి తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సో, జీతం పెంచే హక్కు కాదని భావిస్తున్నారు. సో, మొత్తానికి ఉద్యోగి పనితీరనేది దిగజారిపోతుంది. అంటే ఈ విలువ తగ్గిపోతుంది. జీతాలు తక్కువ ఉండటం వల్ల. ప్రైవేట్‌గా పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు వీరితో పోలిస్తే. ఇక కీలక స్తంభాలని అభివర్ణించిన ఉద్యోగులు వీరి జీతం పెంచలేదంటే ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడుతుంది అని ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలి. జూనియర్ అసిస్టెంట్‌ల జీతాల పెంపుతో ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థ యొక్క నమ్మకాన్ని మరియు సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి అని సో, వీరి పని కీలక స్తంభాల్లాగా మరింత గుర్తింపు, సహకారం ప్రభుత్వానికి అవసరం. కాబట్టి వీరికి మినిమమ్ ఏదైతే ఇస్తున్నారో సాలరీ అనేది పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెప్పేసి వీరి వాదన అన్నమాట. సో, దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏమిటనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.